హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఈరోజు ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఏదైనా ఫంక్షన్లు కానీ పండుగలప్పుడు కానీ లేదంటే ఏదైనా బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు మనకి అందరికీ సరిపోయేటంత దిండ్లు అయితే ఇంట్లో ఉండవు కదా. ఎప్పుడో ఒకసారి వచ్చే వారి కోసం మనం ఎక్కువ దిండ్లు అయితే కొని పెట్టలేము కదా. అలాంటప్పుడు మన ఇంటికి ఎక్కువగా బంధువులు వచ్చినప్పుడు దిండ్లు లేవని, పిల్లోస్ లేదని ఇబ్బంది పడకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఇలాంటి రజాయిలు అయితే ఉంటాయి కదా, అవి సమ్మర్లో మనం అస్సలు వాడము, పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇవి ఎక్కువగా వింటర్లోనే వాడుతూ ఉంటాం కదా, వీటిని పక్కన పెట్టేస్తే దుమ్ము పడుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా ఒక పిల్లో కవర్లో పెట్టేసామనుకోండి, మనకి దుమ్ము పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి దిండు మాదిరి ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ మనం సపరేట్గా పిల్లో కొనాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మనం వాడని బెడ్షీట్లు కానీ, లేదు అని అంటే ఎత్తిపెట్టే బెడ్షీట్లు కానీ ఎత్తిపెట్టేసినప్పుడు ఇలా బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా పిల్లో కవర్స్ అయితే ఎలాగో ఉంటాయి కదా, ఇలా ఒక పిల్లో కవర్లో పెట్టేసామంటే చూడండి, అప్పటికప్పుడు మంచి పిల్లోనైతే తయారు చేసినాము. ఇలా మనకి వాడని బెడ్షీట్లు అలాంటివి రజాయిలు ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు పిల్లోస్ లేనప్పుడు ఇలా అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలామందికి పిల్లో లేకుండా అసలు నిద్ర కూడా పట్టదు. అలాంటప్పుడు ఇలా ట్రై చేసేయండి. మనకు దీంట్లో పెట్టేసామంటే రజాయిని చాలా మెత్తగా ఉంటుంది, అలాగే దుమ్ము పట్టకుండా ఉంటుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మనకి రెండు రకాలుగా దుమ్ము పట్టకుండా అలాగే పిల్లో కూడా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ చూడండి, మనమైతే రకరకాల చున్నీలు అయితే వాడుతూ ఉంటారు. మనమైతే ఇంకా ఇలా అన్నీ ఒకే చోట మడతలు పెట్టేసి కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ పెట్టేస్తూ ఉంటాము. కానీ అన్నీ పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి అవి వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎంప్లాయీస్కి అయితే అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు హడావిడి పడుతూ ఉంటారు, ఏది ఎక్కడ ఉందో కనిపించక. అలాగే కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఏ చున్నీ కావాలనేది వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక హ్యాంగర్లో కనుక ఇలా వేసి పెట్టేస్తున్నాం అనుకోండి, మనకు షాపింగ్ మాల్స్లో ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది వేసుకొని వెళ్ళొచ్చు. అలాగే మనం వెతుక్కోవాల్సిన పని తప్పుతుంది, టైం సేవ్ అవుతుంది. మనకి హడావిడి లేకుండా మనకి ఏ చున్నీ కావాలంటే ఆ చున్నీ మ్యాచింగ్ అయితే వేసుకొని వెళ్ళొచ్చు. ఈ విధంగా చేశారంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ చున్నీలను అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ ఉప్పనైతే తీసుకోండి. ఆ నిమ్మకాయ ఉప్ప పైన కొద్దిగా పసుపునైతే వేయండి. పసుపును వేసేసి అలాగే షాంపూ ఉంటుంది కదా, మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూను కూడా కొద్దిగా వేయండి. ఇలా షాంపూ అలాగే పసుపు నిమ్మకాయ ఉప్ప పైన వేయండి. లేదు ఇంకా కావలిస్తే కొద్దిగా పేస్ట్ను కూడా వేయచ్చు అనమాట. నేనైతే ఈ రెండైతే వేసేసాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన కాళ్ళు అనేది ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా నల్లగా అయిపోతూ ఉంటాయి. అలాగే మనం బయటికి వెళ్ళినా ఎక్కువగా డస్ట్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట. మనకి చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ అది ఇది చేయించుకుంటూ ఉంటారు. అలా మనము పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే నిమ్మకాయ ఉప్ప పైన పసుపు అలాగే షాంపూ కొద్దిగా పేస్ట్ కావాలంటే వేసేసుకొని రుద్దేశామంటే మనకి ఎంత నల్లగా అయిపోయిన కాళ్ళైనా కూడా మనం డైలీ ఇలా కనుక చేస్తూ ఉన్నామంటే, లేదంటే ఒక 2 డేస్కు అలా డే బై డే చేస్తూ ఉన్నా కూడా మనకైతే ఒక 20 డేస్లో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయన్నమాట. కాళ్ళు అనేది క్రమంగా తెల్లగా అయిపోతాయి. చూడండి, ఎక్కడ కాళ్ళపైన మచ్చలు ఉన్నా మురికి ఉన్నా పోతుంది. అలాగే కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, అలా పగలకుండా కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా డైలీ చేశారంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కాళ్ళు నల్లగా కాకుండా మచ్చలు లేకుండా కాళ్ళు కూడా చాలా స్మూత్గా ఉంటాయి. మనం బయటికి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కుక్కర్ అయితే వాడుతూ ఉంటారు కదా, కుక్కర్ మూత నుంచి ప్రాబ్లం కానీ కుక్కర్ నుంచి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదన్నమాట. దీని నుంచి అయితే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం కుక్కర్లో ఏదైనా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ప్రెజర్ అనేది సరిగ్గా బయటికి రాదు. ప్రెజర్ రాకపోతే పగులుతుంది కూడా, చాలా డేంజర్ అండి. మనము కుక్కర్ని ఎప్పుడైనా సరే కొద్దిసేపు మనకు అనుకునే టయానికంటే ఇంకా రాకపోతే వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. అలాగే
మనకి కుక్కర్ విజిల్ ఎందుకు రాదు అని అంటే, ఇలా కుక్కర్ మూతకి ఇలా ప్రెషర్ వచ్చే చోట ఒక్కొక్కసారి మనం పప్పు పెట్టినప్పుడు, కూరలు పెట్టినప్పుడు దాని తాలూకు ఏదైనా ఇరుక్కొని పోయి అవి అడ్డపడి ఉంటాయి అన్నమాట. ప్రెషర్ అనేది బయటికి రాకుండా చేస్తుంది. పప్పుదైతే పప్పుది పొట్టు అంటే కందిపప్పుది పొట్టు అలా ఇరుక్కొని పోతూ ఉంటుందన్నమాట. అందుకోసం అని ఇలా సూదికి దారం ఎక్కించేసుకొని ఇలా దారం నుంచి ఆ ప్రెషర్ వచ్చే దాంట్లో నుంచి అటు ఇటుగా ఇలా దారంతో అన్నామంటే దాంట్లో ఏదైనా ఇరుక్కున్న వచ్చేస్తుంది. అలాగే ఇలా కుక్కర్ మూతకి హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఇలా సూదితోటి గుచ్చామంటే ఏది ఇరుక్కున్నా నీట్గా పోతుంది. అలాగే మనకి ప్రెషర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా కుక్కర్ అనేది జన్మలో రిపేర్ అనేది రాదనమాట. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. కొత్త కొత్త టిప్స్ మీకు తెలుసుంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే చపాతీ అయితే చేస్తూ ఉంటాం కదా. మనము చాలామంది నైట్ టైంలో చపాతీ కానీ పుల్క కానీ తినే అలవాటు ఉంటుంది. మనము రుద్దేటప్పుడంతా ప్రతిసారి ఇలా ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ పిండిని తీసి పెట్టుకొని చపాతీలు అయితే రుద్దుతూ ఉంటాము పిండి వేసుకుంటూ. అలా కాకుండా ఇలా ఒకటి ఇంట్లో ఏదైనా వేస్ట్ది డబ్బా ఉండిందనుకోండి, అది పడేయకుండా దానికి హోల్స్ పెట్టేసుకొని ఈ విధంగా చపాతీ పిండిని అయితే దాంట్లోకి వేసేసుకొని మనం చపాతీలు రుద్దుకునే ప్రతిసారి ఇలా చల్లుకుంటూ రుద్దుకున్నామంటే మనకి పిండి అనేది చేత్తో సార్కి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే తడి అలా తగిలి పిండి పాడవుతుందని అనుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకు వేసుకోవడానికి కూడా చూడండి ఇలా చల్లుకున్నామంటే నీట్గా చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే మనం గిన్నెలో తీసి పెట్టామంటే అది పురుగు పట్టడము, మనము అలానే పెట్టేసామంటే చీమలు పట్టడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే దీనికి కూడా హోల్స్ ఉన్నాయని అనుకుంటున్నారు కదా, దీనిపైన కావాలంటే ఒక చిన్న మూతను కానీ ప్లేట్ని కానీ పెట్టేసి ఒక గిన్నెను కానీ బోర్లీ చేసినామంటే దీనికి కూడా చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆయిల్ కెటిల్ అయితే తొందరగా మొత్తం జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. మనం కడిగిన ఒక 3-4 రోజులకే లేదంటే ఒక 10 రోజులకే ఇలా మొత్తం జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. మనం ప్రతిసారి క్లీన్ చేయాలంటే కష్టము. ఒకవేళ మన ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా బంధువులు వస్తున్నాము అని చెప్పారనుకోండి, ప్రతిదీ కడిగి క్లీన్ చేయలేం. కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. ఆయిల్ తీయాల్సిన అవసరం లేకుండా ఆయిల్ కెటిల్ పైన ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుంటూ రుద్దేసేయండి. ఇలా రుద్దిన తర్వాత స్క్రబ్బర్తో కూడా కావలిస్తే స్క్రబ్బర్తో కూడా ఈ విధంగా రుద్దేసినామంటే మనకి దానిపైన ఉండే జిడ్డు మొత్తం పోతుందన్నమాట. జిడ్డు మురికి అంతా నీట్గా పోతుంది. తర్వాత ఒక క్లాత్తో తుడిచేస్తే సరిపోతుందన్నమాట. మనం ఇంకా వాటర్ వేసి కడగాల్సిన పనే ఉండదు. అప్పటికప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మళ్ళీ ఆయిల్ వేరే గిన్నెలో పోసి అదంతా ప్రాసెస్ లేకుండా ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోధుమ పిండి అయితే పట్టించుకుంటాం కదా. గోధుమ పిండి అయినా జొన్న పిండి అయినా వరి పిండి అయినా ఏదైనా సరే మనం పిండి పట్టించుకున్నప్పుడు అది తొందరగా పురుగు పడుతూ ఉంటుందన్నమాట. అలా పురుగు పట్టకుండా మనం ఎన్ని రోజులున్నా ఒక్కొక్కసారి ఊర్లకు వెళ్తూ ఉంటాము, అది మనం అలానే పెట్టేసామంటే మొత్తం ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే దీంట్లో పిండి క్వాంటిటీని బట్టి ఒక 5-6 లేదంటే 1 కేజీ 2 కేజీల పిండి అంటే ఒక 4 బిర్యానీ ఆకులు ఇలా పెట్టేసుకున్నామనుకోండి, మనకి పిండి అనేది పాడవకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, యాలకులు అయితే ఉంటాయి కదా, మనం యాలకులు ఎక్కువగా స్వీట్లకి వాటిలోకి వేస్తూ ఉంటాము. యాలకుల్ని ఇలా కూడా వాడచ్చని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ అయితే ఒక 2 యాలకుల్ని అయితే తీసేసుకొని దాన్ని అయితే యాలకుల్ని ఒక మరీ మెత్తగా పొడిగా కాకుండా ఒక రకంగా ఇలా దంచేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ అయితే తీసుకోండి. ఈ మనకి దంచుకున్న ఈ యాలకుల పిప్పిని తీసేసి ఈ పొడిని అయితే వేయండి. వేసేసి దీంట్లో గోరువెచ్చని వాటర్ అయితే పోయాలన్నమాట. పోసేసి దీన్ని మనము నైట్ పడుకునేటప్పుడు తాగామంటే మనము చాలామంది నిద్రపోయేటప్పుడు గురక ఎక్కువగా పెడుతూ ఉంటారు. గురక పెట్టడం వల్ల పక్కన వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొంతమంది అయితే లేసిపోతూ ఉంటారు అక్కడి నుంచి. అలా కాకుండా అది మనకి నోరు ఎండకపోయినట్టు అయినప్పుడు అలా వస్తుందన్నమాట గురక. అలా కాకుండా ఇలా మనం ఈ వాటర్ని కనుక పడుకునే ముందర తాగామంటే మన గొంతు ఎప్పుడు తడిగా ఉండి గురక అనేది రాదు, పక్కన వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే
ఈ నిమ్మకాయలు అయితే వాడుతూ ఉంటాం కదా. ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, నిమ్మకాయలు విపరీతమైన రేటు ఉన్నాయి. మనకి కొద్దిగా రసం కావాలన్నప్పుడు నిమ్మకాయనంతా కట్ చేసి పిండేసి మనం మిగతా నిమ్మకాయలన్నీ పాడు చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనకి ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం కావాల్సి వచ్చిందంటే నిమ్మకాయనంతా కట్ చేసామంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా పైన కొద్దిగా చెక్కు తీసి ఈ విధంగా హోల్ అయితే పెట్టండి. ఇలా పెట్టేసామనుకోండి, మనకి కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం కావాలన్నప్పుడు ఈ విధంగా పిండేసుకోండి. తర్వాత మనం ఈ పిండిన నిమ్మకాయని ఇలానే పెట్టేయకుండా మనం ఫస్ట్ తొక్క తీసాం కదా, ఆ తొక్కను కూడా ఇలా పెట్టేసి మనం పెట్టేసుకున్నామంటే గిన్నెలో అసలు నిమ్మకాయని మనం కట్ చేసినట్టు తెలియదు. నిమ్మకాయ పాడవకుండా మళ్ళీ ఒక 1 వీక్ వరకు కూడా అలానే ఉంటుంది, కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పాలు కానీ కాఫీ కానీ కలుపుకుంటూ ఉంటాం కదా, బ్రూ పొడి కానీ లేదంటే ఇలా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ అలా కలుపుకునేటప్పుడు మనము ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఈ పొడిని వేసేస్తాము. తర్వాత మనకు కావలిస్తే పంచదార వేసుకొని ఇంకా పాలైతే పోసుకుంటూ ఉంటాము. అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి ఉండలు ఉండలు కట్టేసి పాలుల్లో అసలు మనం వేసిన ఈ పొడి అయితే అసలు కలవదనమాట. అలాంటప్పుడు మనం ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా అది ఉండలు కట్టేసిందంటే అస్సలు ఇవ్వలేము. అందుకని ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే మనకి ఏదైతే వేసుకుంటున్నామో అది అయితే వేయండి. నేనైతే హార్లిక్స్ వేసేసాను, తర్వాత షుగర్ వేసేసి ఇలా కొన్ని పాలు పోసి కలిపేసామంటే అసలు ఉండలు అనేది లేకుండా కలిసిపోతుంది అనమాట. ఫస్ట్ కొద్దిగా పాలు వేసి కలిపేసి తర్వాత మీకు ఎన్ని పాలు కావలిస్తే అన్ని పాలు అనేది వేసేసుకోండి. ఫస్ట్ కొద్ది పాలలో కలపడం వల్ల మనకి బాగా కలుస్తుంది, ఉండలు అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఇలా చూడండి, తిరగొట్టేసి చూపిస్తున్నాను. ఎక్కడ ఉండలు కానీ కలవకుండా ఉండడం కానీ ఏమీ లేదనమాట. నీట్గా కలిసిపోతుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, కందిపప్పుని స్టోర్ చేస్తూ ఉంటాము, బియ్యాన్ని స్టోర్ చేస్తూ ఉంటాము, ప్రతి ఒక్క మనకి పప్పు దినుసుల్ని అలా స్టోర్ చేస్తూ ఉంటాం కదా, మినపప్పు పెసరపప్పు. అలా మనకి ఈ కందిపప్పు అనేది పురుగు పట్టకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, సంవత్సరం పాటు కూడా మనకి పాడవకుండా ఉండాలి అని అంటే ఎండు కొబ్బరి గిన్నె ఉంటుంది కదా, ఆ ఒక కొబ్బరి గిన్నెనైతే ఇలా డబ్బాలో కానీ లేదంటే సంచుల్లో ఉంటే సంచుల్లో కానీ పెట్టేసేయండి. ఇంకా ఎన్ని రోజులున్నా చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టదు, అలాగే ఉండలు కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక తమలపాకుని అయితే తీసేసుకోండి. తమలపాకు ఎందుకు అనుకుంటున్నారో చెప్తాను. తర్వాత దీంట్లో ఒక 4 మిరియాలను అయితే ఇలా వేయండి, ఇలా తమలపాకులో పెట్టేసేయండి. అలాగే ఇలా 4-5 మిరియాలు పెట్టేసిన తర్వాత ఈ తమలపాకులోనే మనమైతే ఒక వెల్లుల్లిపాయని కూడా ఒకటైతే పెట్టేశారనమాట, పైన తొక్క తీసి ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా మడిచి ఇది మన దౌడకు పెట్టుకొని మన బుగ్గన ఇది నములుతూ చప్పరిస్తూ రసాన్ని మింగుతూ ఉన్నామంటే మనకి గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, గొంతులో ఒక్కొక్కసారి నొప్పి ఉన్నా తగ్గిపోతుంది, జలుబు ఉన్నా తగ్గిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. గొంతు నొప్పి నసనస ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక 4-5 లవంగాలను వేయండి. అలాగే ఒక 4-5 చెక్క ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే వేయండి. ఈ రెండింటిని ఫస్ట్ బాగా దంచండి. పూర్తిగా మెత్తగా కావాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఉడకలుగా ఉండేటట్టుగా దంచేసుకోండి. తర్వాత ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఇలా చిన్న చిన్నగా తుంచేసి ఆ బిర్యానీ ఆకులు కూడా వేసేసి రోట్లోనే అవి కూడా దంచండి. మీకు మిక్సీ కావాలిస్తే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ ఇది కొంచెమే కాబట్టి మిక్సీ పట్టడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే చిన్న రోట్లో దంచుతున్నాను అనమాట. తర్వాత దీంట్లో ఒక 4-5 వెల్లుల్లిపాయలను వేసేసి ఇలా బాగా దంచాలి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తా చూడండి, ఇలా అయితే అవుతుందన్నమాట. ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తానండి. తర్వాత దీంట్లో వాటర్ వేసేసి ఇలా బాగా ఒకసారి కలిపేసేసి దీనిపైన మనకు కొద్దిసేపు అలానే వదిలేసారనమాట, మూత పెట్టి కానీ లేదంటే అలానే పెట్టేసి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఒక 2-3 కర్పూరం బిళ్ళలు వేయండి. కర్పూరం బిళ్ళలు వేసేసి ఉడగట్టేసుకోవాలన్నమాట. ఉడగట్టేసుకున్నామంటే ఇది మనకి బల్లులు బొద్దింకలు రాకుండా చేస్తుంది. చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. వెల్లుల్లిపాయలు వేసాం కదా దంచి, అసలు చాలా ఘాటు ఉంటుంది, ఇల్లు మొత్తం ఘాటుగా ఉంటుంది. మనకి ఈ ఘాటు ఉండే ఈ రసంలో కొద్దిగా డెటాల్ కూడా వేయండి. డెటాల్ వేయడం వల్ల ఈగలు కానీ చీమలు కానీ అలాగే పురుగులు కానీ రాకుండా ఉంటాయి. అలాగే మనకి ఇల్లు కూడా నీట్గా అవుతుంది, కిచెన్ కానీ స్టవ్ కానీ నీట్గా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లో ఎక్కువగా నల్ల ఈగలు వస్తూ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటుంది. తర్వాత ఈ విధంగా
ఇంకా కొద్దిగా డెటాల్ కావస్తే వేసుకొని ఒక స్ప్రే బాటిల్ అయితే వేసేసుకోండి. ఎక్కువగా బల్లులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, బల్లులు ఉన్నాయంటే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది, కిచెన్లో అంతా తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఈ వాటర్ని మనము ఎక్కడెక్కడైతే బల్లులు తిరుగుతాయో, మనకి నైట్ టైము పడుకునేటప్పుడు స్టవ్ పైన అవి ఇవి పెట్టింటాం కదా, రైస్ మిగిలినవి కూరలు అవి, అలా బల్లులు తిరుగుతాయని టెన్షన్ ఉంటుంది. అలా కాకుండా ఈ వాటర్ని కనుక స్ప్రే చేసామంటే అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావన్నమాట. మనం స్టవ్ పైన ఏవి చేసుకొని పెట్టేసినా కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే స్టవ్ గట్టు పైన ఈ వాటర్ని స్ప్రే చేసేసినామంటే ఇంకా బల్లులు బొద్దింకలు అస్సలు రావు. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, మనమైతే ప్రతిరోజు స్క్రబ్బర్లను అయితే వాడుతూ ఉంటాం కదా గిన్నెలు కడగడానికి. మనమే పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు, అలాగే టీ గిన్నెలు కడిగేటప్పుడు అవి ఎంత దాంట్లోకి ఆ పీచు లేకపోయి అలానే ఉండిపోతూ ఉంటాయి. దీనిపైన చాలా బ్యాక్టీరియా అయితే ఫామ్ అయి ఉంటుంది. మనము రెగ్యులర్గా గిన్నెలు కడుగుతూ ఉంటాం కాబట్టి తడి ఆరక కూడా బ్యాక్టీరియా అయితే ఫామ్ అయి ఉంటుందన్నమాట. అందుకోసమని మనం ఎప్పుడైనా సరే వాటిని నీట్గా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే అవి గిన్నెలు కడిగేసి మళ్ళీ ఆ గిన్నెలోనే మనం తింటూ ఉంటాం కాబట్టి బ్యాక్టీరియా కానీ ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ స్క్రబ్బర్లను అయితే నీట్గా ఉంచుకోవాలి. అలా నీట్గా ఉంచుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని ఆ నీళ్లు మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి ఈ స్క్రబ్బర్లను కూడా వేయండి. కొద్దిగా కావాలంటే విమ్ లిక్విడ్ కూడా వేయండి. జిడ్డు అనేది పూర్తిగా పోతుందన్నమాట. ఇవి బాగా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. అంటే ఈ స్క్రబ్బర్లు ఇలా ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఏది బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది. మనకి గిన్నెలు కడిగినప్పుడు అవన్నీ తోమినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఈ విధంగా పొంగు అయితే వస్తుంది చూడండి. ఇలా పొంగు వచ్చినప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. మనకు తెలియకుండానే దీంట్లో చాలా డస్ట్ అయితే ఉంటుందన్నమాట. మనము అన్నం కుక్కర్లు, పప్పు కుక్కర్లు కడిగేటప్పుడు వాటి తాలూకన్నీ దీంట్లో ఇరుక్కొని పోయి ఉంటాయి కాబట్టి మనకి ఇది క్లీన్ చేసేటప్పుడు చాలా డస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవి నీట్గా పెట్టుకోవడం వల్ల మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామంది అయితే అలోవెరా అయితే వాడుతూ ఉంటారు కదా, హెయిర్ కోసమనో లేదంటే ఫేస్ కోసమనో రకరకాలుగా వాడుతూ ఉంటారు. మరి అలోవెరా జెల్ని ఈ విధంగా ఈజీగా తీసుకోవచ్చు అని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ అయితే సైడ్లకు అయితే కట్ చేయండి నీట్గా కడిగి. తర్వాత ఈ విధంగా చపాతి రుద్దే కర్ర ఉంటుంది కదా, కర్రతోటి ఈ విధంగా మనం చపాతి రుద్దినట్టుగా రుద్దాలన్నమాట. ఇలా రుద్దడం వల్ల దాంట్లో ఉండే జెల్ మొత్తం నీట్గా వస్తుంది, గడ్డలు గడ్డలు కాకుండా నీట్గా వస్తుంది. అదే మనం స్పూన్తో కానీ చాక్తో కానీ తీసామంటే ఉండలు గడ్డలు గడ్డలుగా వస్తుంది. దాన్ని మళ్ళీ మిక్సీకి వేయాలి, డబల్ పని అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కనుక తీసుకున్నామంటే మనకి ఈజీగా అలోవెరా జెల్ని అయితే తీసుకోవచ్చు. అసలు ఉండలు అనేది లేదు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ కలుపుకొని తలకు అప్లై చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పసుపు వేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మీ ఇష్టం. అలోవెరా జెల్ని కావాలన్నప్పుడు ఈ విధంగా తీసుకున్నారంటే చాలా ఈజీగా ఉండలు లేకుండా నీట్గా వస్తుంది. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి. దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని అయితే వేయండి. వేసేసి ఇవైతే బాగా కడగాలన్నమాట. 2 సార్లు కడిగేసేసుకోవాలి. ముందు బియ్యంలోనే ఈ 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసి 2 సార్లు కడిగేసేయండి. తర్వాత దీంట్లో కొన్ని వాటర్, ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోసేసి బాగా నాననివ్వాలి. నానిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఈ గిన్నెను అయితే స్టవ్ పైన పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనము సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట. ఇలా బాగా ఉడికేటప్పుడు మనం కలుపుతూ ఉండాలన్నమాట. మనకి జుట్టుకు ఈ వాటరే చాలా బాగా పనిచేస్తాయి. మెంతులు మన జుట్టుకు ఎంత బాగా పనిచేస్తాయి అందరికీ తెలిసే ఉంటుంది. మెంతుల వల్ల జుట్టు బాగా స్ట్రాంగ్ అవుతుంది, బాగా పెరుగుతుంది, చుండ్రు ఉన్నా పోతుంది, అలాగే సాఫ్ట్గా అవుతుంది. గంజి వల్ల కూడా అంతేనండి, జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది, ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట. ఇలా బాగా అన్నం ఉడికిన తర్వాత దీన్ని అయితే ఈ విధంగా వడగట్టేసుకోండి. గంజి థిక్గా ఉండాలన్నమాట. అందుకే నేను వాటర్ పూర్తిగా ఎక్కువగా పొయ్యలేదు. వాటర్ ఎక్కువగా పోసామంటే గంజి అనేది పల్చగా వస్తుంది. అలా కాకుండా వాటర్ తక్కువగా వేసామనుకోండి థిక్గా వస్తుంది అన్నమాట గంజి. చూడండి, ఇప్పుడైతే ఈ గంజిలో మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూని అయితే వేసేసుకోండి. 1-2 అనేది మీ జుట్టుని బట్టి మీరైతే వేసేసుకొని ఈ షాంపూ ఈ గంజి 2 బాగా కలపాలన్నమాట.
రెండింటిని బాగా కలిపేసేసి దీన్ని స్కాల్ఫ్కు, జుట్టు కుదుళ్ళకి, తర్వాత జుట్టుకు మొత్తానికి అప్లై చేసేసి తలస్నానం చేసామంటే మన జుట్టు అనేది చాలా స్మూత్గా అవుతుంది, బాగా హెల్దీగా పెరుగుతుంది, మనకి జుట్టు కూడా చాలా షైనీగా అవుతుందన్నమాట. అలాగే జుట్టు ఊడడం తగ్గి, చుండ్రు సమస్య తగ్గి జుట్టుకి బలాన్ని ఇస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా బాగా హెల్దీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు. చూడండి, మనమైతే టాయిలెట్స్ ఎంత బాగా కడిగినా కొద్దిగా ఇలా పచ్చగా ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటాయి. మనం ఒక 2 రోజులు కడగలేదంటే కొద్దిగా ఎల్లోయిష్గా అయిపోయి మనకి చూడడానికి కూడా నీట్గా ఉండదు. మనము ప్రతిరోజు బంధువులు వచ్చినప్పుడు కడగాలన్నా కూడా మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పునైతే వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా వంట సోడా, బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదైతే వేయండి. తర్వాత దీంట్లో కొద్దిగా షాంపూను కూడా వేయండి, ఒక ప్యాకెట్ షాంపూ అయినా సరే, లేదంటే మనకి బట్టలు ఉతికే సర్ఫ్ ఉంటుంది కదా, అదైనా సరే, ఏదైనా వేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఇలా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక నిమ్మకాయ ఉప్పను కూడా వేసేసుకోవాలన్నమాట. నిమ్మకాయ ఉప్ప వేయగానే దీని రియాక్షన్ చూడండి, మొత్తం నురునురుగా అయిపోతుందన్నమాట. ఎందుకంటే దీంట్లో వంట సోడా ఉంది కాబట్టి. ఈ విధంగా బాగా ఒక నిమ్మకాయ ఉప్పనైతే పిండేసి ఇది బాగా కలిపేసేయాలన్నమాట. మనము బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రతిసారి మనం బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలను క్లీన్ చేయలేం కాబట్టి ఈ వాటర్ని కనుక మనం చల్లామంటే దానంతటికి అదే నీట్గా క్లీన్ అయిపోతుందన్నమాట. మనం రుద్ది కడిగే పని ఉండదు. అలాగే నీట్గా కూడా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. చూడండి, ఇప్పుడైతే ఈ వాటర్ని ఇలా కొద్దిగా టాయిలెట్లో వేసేసి ఇలా ఒక్కసారి రుద్దామంటే నీట్గా అయిపోతుంది. ఎక్కువగా కష్టపడి ఎక్కువగా రుద్దాల్సిన పనే ఉండదు, చాలా నీట్గా అయితే అయిపోతుంది. అలాగే ఇలా మనం నీట్గా రుద్దేసి నీళ్ళు చల్లేసామంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కూడా చల్లాను నేను, అది ఆ లిక్విడ్ చల్లేసి వాటర్ వేసేస్తే నీట్గా అయిపోయిందనమాట. అలాగే మనకి టాయిలెట్లో అయినా అలాగే మనకి టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ పైన కూడా దీన్ని స్ప్రే చేసేసి ఒక్కసారి వాటర్ చల్లామన్నా కూడా నీట్గా అయిపోతుందన్నమాట. ఈ విధంగా మనమైతే టాయిలెట్స్ను రోజు కాకపోయినా ఒక 10 డేస్కి ఒకసారి ఈ విధంగా ఈ లిక్విడ్ని తయారు చేసుకొని వేసేసామంటే నీట్గా అవుతుంది, రుద్ది కడిగే పని ఉండదు. అలాగే బ్యాడ్ స్మెల్ కానీ క్రిములు కానీ లేకుండా పోతాయి. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్.